ఎన్డీఏ కూటమి పాలనతో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం వచ్చాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డు రాసాలమ్మ కాలనీలో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాడిస కనకరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ తెలుగుదేశం నాయకులు నల్లూరి సూర్యనారాయణ, మాడిస కనకరాజు, జనసేన నాయకులు గంధం వెంకట్రావు, కాదా శ్రీను తదితరులు పాల్గొన్నారు. తప్పు చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? మమ్మల్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? చెప్పట్లేదు అప్పుడు ఎందుకన్నా గత 5 సంవత్సరాలు మీకు ఉందా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం కలుగుతుందో, ఎప్పుడైతే నిలదీసేటువంటి ధైర్యం, అధికారులకు నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటారు. ఈరోజు మేము ప్రజాస్వామ్యం కాపాడుతున్నాం. మేము ఖచ్చితంగా ప్రజలు ఏమైనా తప్పు చేస్తే నిలదీస్తే మేము దానికి ఓపికగా సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వం మంచిదని చెప్పేసి మన ప్రభుత్వం మంచిదని తెలియజేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రధానమంత్రి అన్నవాడు ఇంట్లోనే కూర్చోవాలట. ప్రధానమంత్రి ఇంట్లో కూర్చుంటే మంచిదమ్మా, అంతే కదా. మొన్న ఈ మధ్యకాలంలో మీరు చూసారు, మంచి చాలా పెద్ద వరదలు వచ్చింది విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు, వాళ్ళు అందుబాటులో ఉన్నారని చెప్పేసి వాళ్ళని మొబైల్పై రోజు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటే ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారమ్మా, ఇంట్లో కూర్చొని పని చేయించారట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. గత 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేసిన కనుక ఇంటికి పంపించారు కదా అందరూ, అవునా కదమ్మా? అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన ప్రజానాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడితే నాయకుడిగా భరించేటువంటి ఆలోచన ఉండాలి. వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అనిపించుకుంటారు. కనుక ఎప్పుడైనా సరే మీరు గుర్తించాల్సింది, మనందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రజానాయకుడు అన్నవాడు కష్టం ఉన్నప్పుడు, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళలోనే ఉండేటటువంటి అవసరం ఉందని చెప్పి చేస్తాం.